ఎందుకని బ్లాక్ విడో ఐరన్ మ్యాన్ కి వ్యతిరేకంగా కెప్టెన్ అమెరికాకు హెల్ప్ చేసింది? ఒక మిషన్ లో భాగంగా ఒక రష్యన్ ఇంటెలిజెన్స్ తో ఇంట్రాగేషన్ లో ఉన్న బ్లాక్ విడోకి కల్సన్ కాల్ చేసి వెంటనే వచ్చేయమని చెప్తుంటే, ముఖ్యమైన ఇంట్రాగేషన్ లో ఉన్నాను, మిషన్ మధ్యలో రావడం కుదరదు అని ఇగ్నోర్ చేస్తున్నంతలోనే బాటన్ ప్రమాదంలో ఉన్నాడని చెప్పంగానే తనను కాపాడిన తన బెస్ట్ ఫ్రెండ్ బాటన్ కోసం అన్ని వదిలేసి తన కోసం చెప్పిన పని చేయడం మొదలుపెట్టింది. ఇక వింటర్ సోల్జర్ లో చావు అంచుల నుండి క్యాప్ తనతో పాటు నటాషాను కూడా కాపాడిన తర్వాత బాటన్ కు లాగే కెప్టెన్ కూడా ఎంతగానో రుణపడి ఉన్నానని చెప్తూనే, ఒకవేళ అంతా తలకిందులు అయితే నిన్ను కాపాడుతానని నమ్ముతున్నావా అని అడిగిన ప్రశ్నకు నమ్ముతున్నాను అని కెప్టెన్ సమాధానం చెప్తాడు. అప్పటి నుండి కెప్టెన్ కు బెస్టెస్ట్ ఫ్రెండ్ గా మారిన సోకోవి అకార్డ్స్ విషయంలో మాత్రం నటాషా సైన్ చేసింది. కానీ ఎంత చెప్పినా వినకుండా గవర్నమెంట్ కు ఐరన్ మ్యాన్ మాటకు అగనిస్ట్ గా వెళ్లిన కెప్టెన్ కనిపెట్టడంలో నటాషా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన, ఆల్రెడీ కేజీబీకి షీల్డ్ కి నమ్మకంగా పనిచేసి కూడా మోసపోయిన నటాషా సోకోవి అకార్డ్స్ కి సైన్ చేసినా సరే ఈసారి మాత్రం నమ్మకస్తుడు, నిజాయితీపరుడు, స్నేహితుడైన క్యాప్ కి హెల్ప్ చేయడానికి పూనుకుంది. ఇక్కడ వింటర్ సోల్జర్ విషయంలో నిజమెంత ఉందని తెలియకపోయినా ఆ సమయంలో ఈగోయిస్ట్ గా మారిన టోనీ కంటే అన్నింటిలోనూ నిజాయితీగా ఆలోచించే క్యాప్ కి అందుకే సహాయం చేసింది.